నమస్కారం. ఇక్కడికి ఉన్న పెద్దలకు, ఆత్మీయులకు నా ధన్యవాదాలు. సో, మొదటగా నాన్నగారు అండ్ అమ్మకి పదవీ విరమణ శుభాకాంక్షలు. నేను అండ్ తమ్ముడు ఫ్యామిలీతో అక్కడికి రాలేకపోతున్నందున చాలా చింతిస్తున్నాం. అండ్ పరోక్షంగానైనా మేము అక్కడ జరిగే ఈ ముఖ్యమైన కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఇలా ఈ వీడియో ద్వారా మా విషెస్‌ని చేస్తున్నాం. అండ్ మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఇక్కడ విచ్చేసిన వారందరికీ నేను స్పెషల్‌గా చెప్పాల్సిందంటూ ఏమీ లేదు. లైక్ ఉద్యోగం పట్ల నాన్నగారి డెడికేషన్, లైక్ సిన్సియారిటీ, హార్డ్ వర్క్, ప్యాషన్, రెస్పాన్సిబిలిటీ నాకన్నా బాగా మీకే ఎక్కువ పరిచయం. కానీ ఇవన్నీ సుధాకర్‌రావు ఒక సింగరేణి ఎంప్లాయీ ఆర్ కొలీగ్‌గా మీ అందరికీ తెలుసును. ఈరోజు నేను నాన్నగారు అండ్ అమ్మ ఫ్యామిలీలో క్రియేట్ చేసిన ఒక ఇంపాక్ట్ గురించి మీ అందరితో కొంచెం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. చిన్నప్పుడు నాన్న అంటే మాకు తెలిసినవి డిసిప్లైన్, ఆనెస్ట్, సిన్సియర్, స్ట్రిక్ట్. కానీ అట్ ద సేమ్ టైం అంతే లవ్ అండ్ ఎఫెక్షనేట్‌గా ఉండేవారు. అవే క్వాలిటీస్‌తో మమ్మల్ని పెంచారు. అండ్ లైక్ మా నాన్నగారు నుండి నేను నేర్చుకున్న లైక్ బిగ్గెస్ట్ క్వాలిటీస్ పేషెన్స్, స్మైల్ అండ్ బ్యాలెన్స్. లైక్ నాన్నగారితో ఉన్న ఎర్లీ మెమరీస్ అన్నీ ఆఫీస్‌లోనే. లైక్ నేను చిన్నప్పుడు స్కూల్ నుండి డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్ళేవాడిని. అండ్ లైక్ నాన్న ఎంత బిజీగా ఉన్నా కూడా లైక్ హీ యూజ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. సో, అండ్ ఇంకొకటేంటంటే లైక్ నాన్న ఏ రోజు స్ట్రెస్‌ఫుల్‌గా ఇంటికొచ్చేవారు కాదు. అండ్ లైక్ ఆఫీస్ ఎమోషన్స్ ఇంటికి తెచ్చేవారు కాదు. సో, ఇంత డెడికేటెడ్‌గా, అంత బ్యాలెన్స్డ్‌గా ఉండేవాళ్ళు. సో, ఇప్పుడు వెనక్కి వెళ్లి చూస్తే లైక్ హీ అచీవ్డ్ ఎ లాట్, లైక్ అండ్ ఐ యామ్ ప్రౌడ్ అండ్ గ్రేట్‌ఫుల్ టు బీ హిస్ సన్. సో, కమింగ్ టు అమ్మ, నాన్నకి సూపర్ సపోర్ట్ సిస్టమ్ అండ్ అమ్మ ఇస్ ద బిగ్గెస్ట్ సపోర్టర్ అండ్ గివర్ టు ద హోల్ ఫ్యామిలీ. లైక్ నాన్న కూడా అమ్మకి అంతే సపోర్ట్ చేసేవాళ్ళు. గ్రోయింగ్ అప్ నాన్న అండ్ ఎంత స్ట్రిక్టో అమ్మ కూడా అంతే స్ట్రిక్ట్‌గా ఉండేది. లైక్ బట్ వాళ్ళిద్దరూ ఏం చేసినా అంతా ఫ్యామిలీ కోసమే. సో, వాళ్ళిద్దరూ ఎంత టఫ్‌గా ఉన్నా అంతే స్వీట్ అండ్ సాఫ్ట్ అండ్ లైక్ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు మా ఇద్దరికి. అండ్ లైక్ నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఎన్నో లైఫ్ లెసన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎథిక్స్. సో, అవే మమ్మల్ని ఈరోజు ఒక మంచి పొజిషన్‌కి తీసుకెళ్ళాయని భావిస్తున్నాం. అండ్ ఈరోజు మేము ఈ స్టేజ్‌లో ఉన్నాం అంటే ఇది మీ ఇద్దరి డెడికేషన్, హార్డ్ వర్క్ ఒక్కటే కాదు. అండ్ దేర్ ఆర్ చాలా హిడెన్ సాక్రిఫైసెస్ అని మాకు తెలుసు. అండ్ అమ్మ అండ్ నాన్న మీరు ఏ రోజు మాకు ఏం తక్కువ చేయలేదు అండ్ చాలా ప్రొటెక్ట్ చేసేవారు అంటిల్ వీ కెన్ ఎక్స్‌ప్లోర్, లెర్న్ అండ్ గ్రో అవర్ ఓన్. అండ్ అమ్మ అండ్ నాన్న, I am proud to be your son and always grateful for the life you gave us. Thanks for being such an awesome parents and support us in everything. We are proud to be sons of Sudhakarrao Narendra and Aliveni Narendra and always will hold that pride high. నమస్కారం మావయ్య గారు, నమస్కారం అత్తయ్య గారు. ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి మా ఫ్యామిలీతో ఈ ఈవెంట్లో అత్తయ్య గారిని, మావయ్య గారిని కంగ్రాచులేట్ చేస్తున్నందుకు. ఫస్ట్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మావయ్య గారు అండ్ అత్తయ్య గారు ఫర్ దేర్ రిటైర్మెంట్. ఈ సింగరేణి జర్నీ అనేది ఎండ్ అవుతుందని బాధపడడం కంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ పడ్డ శ్రమకి, కష్టానికి, వాళ్ళు చూసిన సక్సెస్కి, వాళ్ళ ఎంటైర్ జర్నీకి ఇది ఒక సెలబ్రేషన్. సో దిస్ ఇస్ అ హ్యాపీ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ సందర్భంగా నేను అత్తయ్యకి, మావయ్య గారికి ఇద్దరికి కలిపి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ చాలా రీజన్స్ ఉన్నాయి థ్యాంక్ యూ చెప్పడానికి. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ మీ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయినందుకు. మా డాడీ ఉండుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు నేను మీ ఫ్యామిలీలో పార్ట్ అయినందుకు. మా పెళ్ళప్పుడు నాకు మిమ్మల్ని కలిసినాక మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనేది ఏదైతే ఉందో, ప్రతి అమ్మాయికి తను వెళ్ళే కొత్త ఫ్యామిలీ వాళ్ళు అలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తే ఎవరికి అత్తయ్య మావయ్య దగ్గర ఎలాంటి భయం
don't want to be emotional. సో మావయ్య గారు, మీరు అందరికీ ఇన్స్పిరేషన్, ఒక్కరికి ఇద్దరికి కాదు. మీ సింగరేణి ఫ్యామిలీ అందరికీ ఇన్స్పిరేషన్, మీ ఫ్యామిలీలో అందరికీ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మీ ఫ్యామిలీలో పార్ట్ అయిన మాకు కూడా ఇన్స్పిరేషన్. ఇప్పుడు వచ్చిన మా పుట్టదా మన పుట్టది లియా పాపకు కూడా మీరు ఇన్స్పిరేషన్. లియా పాపకు మాత్రం మీరు అత్తయ్య ఇద్దరు మీ స్టోరీస్ అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పి ఆ ఎక్స్పీరియన్స్తో తను అన్నీ నేర్చుకోవాలి, తన లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ మీ ఫ్యామిలీలో పార్ట్ అయినందుకు. అండ్ మీ ఇప్పుడు అత్తయ్య గారికి కూడా ఇదే రిటైర్మెంట్. ఇట్స్ జస్ట్ నాట్ మామయ్య గారు, అత్తయ్య గారిది కూడా ఇంత జర్నీ మామయ్య గారిది ఉందంటే అత్తయ్యది ఆల్మోస్ట్ 100% కంటే ఇంకా ఎక్కువ, మోర్ దెన్ ఇంకో 10% ఎక్కువ అత్తయ్య గారి సపోర్ట్ ఉంటేనే లైక్ ఇంతవాటికి వచ్చి ఇంత సక్సెస్ చూసారు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక పార్ట్నర్ సపోర్ట్ ఉంటే ఇంత దూరమైనా వెళ్ళచ్చు. సేమ్ అత్తయ్య రిప్రజెంటేషన్ ఇస్ నిశాంత్. దో అందరికీ చూడడానికి నిశాంత్ మామయ్యలాగా ఉంటారంటారు, కానీ కంప్లీట్ అత్తయ్య రిప్రజెంటేషన్ ఇస్ నిశాంత్. సో as a woman, I'm proud of how Attaya is going out, talking in front of people. ఒక చేంజ్ తీసుకురావడానికి ఒక ఉమెన్గా వెళ్ళి ఎలాంటి కాన్ఫిడెన్స్తో అయితే ఇక్కడ రామగుండంలో మీ అందరి ముందు ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకున్నారో తన పొజిషన్ని, ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ హోప్ఫుల్లీ వన్ డే నాకు కూడా అదే కాన్ఫిడెన్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ సో ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్. సో ఫార్ ఇన్ని ఇయర్స్ మీ ఇద్దరు కలిసి ఇంత దూరం వచ్చారు. సింగరేణి జర్నీ తర్వాత కూడా మీ ఇద్దరు కలిసి మీకు నచ్చిన పనిలో పార్ట్ అయ్యి ఇంకా మరిన్ని సక్సెస్ చూడాలని కోరుకుంటున్నాను. ఆ సక్సెస్లో మేము ఎంతవాటికి హెల్ప్ చేయగలిగితే మేము కూడా పార్ట్ అయ్యి మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ అండ్ గివింగ్ ఆల్ ది స్ట్రెంగ్త్. మా నలుగురికి మీ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ వీ నీడెడ్ at all the times, and thank you for being there for us at all the times. Yeah, thank you. అండ్ రామగుండం వాళ్ళ గురించి ఒక మాట చెప్పాలి. సో లక్కీలీ ప్రశాంత్ వెళ్ళప్పుడు రామగుండం వచ్చి ఉండే ఛాన్స్ మేము ఎక్స్పీరియన్స్ చేయగలిగాము. అందరూ ఇంట్లో అలా కలిసిపోయి అన్ని పనులు అంతా పెళ్ళి పనులు దగ్గరుండి చేశారు. చాలా బాగా అనిపించింది. బట్ ఇప్పుడు మేము ఎవరం రాలేకపోతున్నాము. బట్ ఫ్యూచర్లో మేము టైం చూసుకొని వచ్చినప్పుడు తప్పకుండా రామగుండం వాళ్ళందరినీ కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఎవరైతే మామయ్య గారు అత్తయ్య గారు జర్నీలో పార్ట్ అయ్యి ఫ్యామిలీ నుంచి అండ్ సింగరేణి ఫ్యామిలీ నుంచి అందరికీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద రిటైర్మెంట్. థ్యాంక్ యూ. బాయ్. Amma and Nana, may your retirement be filled with new hobbies, travel, and cherished moments with family. You earned this time and time to live your dream. Dad and mom, more time for gardening, follow your passion or whatever you like or makes you happy. And Welcome to the new welcome to the beginnings. new beginnings. We miss you. We miss you and we miss being there. Bye. Bye.
నమస్కారం మావయ్య అండ్ అత్తయ్య. ముందుగా ఐ వాంట్ టు విష్ యూ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ డే మావయ్య. మీరు మాకు ఒక మంచి వెల్ విషర్ మరియు ఒక మంచి గురువు లాంటి వారు. ఇంట్లో ఎవరికి ఏ సలహా కావాలన్నా మీరే ద బెస్ట్ పర్సన్ టు గో టు. అలాగే ఏదైనా ఒక పనిని కష్టపడి చేస్తే ఖచ్చితంగా ఫలితం లభిస్తుందమ్మా, యూ కెన్ డూ ఇట్ అని మీరు చెప్పిన మాటలు నాకు ఎప్పుడూ గుర్తుంటాయి. మా అందరికీ మీరే ఒక రోల్ మోడల్. ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎలా ఎదగాలి అనే దానికి మీరే నిదర్శనం. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఎదుగుతూ అలాగే మాకు కూడా ఎన్నో కొత్త విషయాల్ని మీరు నేర్పిస్తూ ఉంటారు. మా అందరినీ ముందుండి నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ మామయ్య. వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ టు బీ యువర్ ఫ్యామిలీ. ఇలాంటి గొప్ప రోజున మేము మీతో పాటు సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నందుకు బాధపడుతున్నాం. రిటైర్మెంట్ తర్వాత అయినా మీరు చక్కగా రెస్ట్ తీసుకొని మీ చిన్న చిన్న ఆనందాల్ని కూడా తీర్చుకోవాలని మేమందరం మనసారా కోరుకుంటున్నాం. On the occasion of my father's retirement, I just want to say a few words. Nana, you are a great human being. You are a great father. మీ డిసిప్లిన్, వర్క్ ఎథిక్ అండ్ టఫ్ సిచ్యువేషన్స్ మీరు హ్యాండిల్ చేసే విధానం నుంచి చాలా నేర్చుకున్నాం. నన్ను కానీ అన్నయ్యని కానీ ఎప్పుడు ఒక స్ట్రిక్ట్ ఫాదర్ లాగో లేకపోతే ఒక అథారిటేటివ్ ఫిగర్ లానో ఎప్పుడు చూడలేదు. మమ్మల్ని ఎప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ లాగా చాలామంది అంటారు అనమాట మా ముగ్గురిని చూసి మీరు ముగ్గురు ఫ్రెండ్స్ లాగా ఉంటారు రాదర్ దెన్ ఫాదర్ అండ్ సన్స్ అంటారు. సో వన్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఐ రిమెంబర్ ఈజ్ లైక్ 2011లో వెన్ ఐ మెట్ విత్ ఎ బైక్ యాక్సిడెంట్. కొంచెం సీరియస్ యాక్సిడెంటే. సో ఐ థాట్ ఇంకా నేను ఎప్పుడు జీవితంలో బైక్ నేర్చుకున్నాను, బైక్ ఉండదనో అనుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ ఐ రికవర్ మై ఫాదర్ బాట్ మీ ఎ బైక్. ఎందుకంటే లైక్ ఇట్లా ఆ బైక్ మీద ఉన్న భయం పోవడం గురించో లేకపోతే లైక్ ఐ హ్యాడ్ టు ఫేస్ మై ఫియర్స్ హెడ్ ఆన్ అని హీ వాంటెడ్ టు టీచ్ మీ దేర్ అనమాట. సో హీ బాట్ మీ ఎ బైక్ అండ్ దెన్ ఐ డోంట్ థింక్ ఎనీ ఫాదర్ ఇన్ దిస్ యూనివర్స్ విల్ డూ దట్. అండ్ there are a lot of childhood memories with my mom and dad especially. So లైక్ అమూల్ పార్లర్లో ఐస్ క్రీమ్ తినడం కానీ, లేకపోతే కలిసి అందరం బజార్కి వెళ్ళడం కానీ, లేకపోతే మా ఫస్ట్ స్కూటర్ కొన్నప్పుడు ఫస్ట్ రైడ్, లేకపోతే ఫస్ట్ కార్ కొన్నప్పుడు ఫస్ట్ రైడ్, స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ కొనిపించి బస్ స్టాప్లో దింపడం కానీ, బస్ ఎక్కించడం కానీ, లేదా స్కూల్కి వెళ్ళే ముందు మమ్మల్ని రెడీ చేయడం కానీ, ఇట్లా నీట్గా సైడ్ పాపిట్ తీసి జుట్టు దువ్వడం కానీ, అలా ఇంకా చాలానే ఉన్నాయి. సో I'll choose those moments over everything else. So అండ్ ఇంకొకటి మీ నుంచి నేర్చుకుంది మీ వర్క్ పట్ల అంటే మీ వర్క్ మీద మీకున్న డెడికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2015లో యుఎస్ మూవ్ అయ్యా. సో యుఎస్ మూవ్ అయిన తర్వాత నేను ఇండియాలో మా ఇంటికి వచ్చిన మా ఫాదర్ ఎప్పుడు ఇట్లా లీవ్ పెట్టి కానీ లేకపోతే వర్క్ నెగ్లెక్ట్ చేయడం కానీ మా కోసం ఎప్పుడు చూడలేదన్నమాట. సో హీజ్ లైక్ వర్క్ ఈజ్ హిజ్ ఫస్ట్ వైఫ్ అలా అనేవాళ్ళు అనమాట ఎప్పుడు మా మదర్. సో అదొకటి. అండ్ చిన్నప్పుడే నన్ను 12 years అప్పుడే లైక్ ఇట్లా హాస్టల్కి పంపించారు. సో 7th class 8th classలో నన్ను హాస్టల్ పంపించారు. సో అప్పట్లో అది లైక్ చాలా బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డెసిషన్ అనమాట. ఎందుకు అంటే లైక్ అప్పట్లో ఆ ఫీజు చూసి లైక్ ఆ రెసిడెన్షియల్ ఫీజు చూసి అవన్నీ చూసి చాలామంది అన్నారు లైక్ హాస్టల్ ఎందుకు ఈ ఏజ్లోనే ఇంకో 2-3 years ఉంచుకోవచ్చు కదా అలా అన్నారు అనమాట. కానీ ఇట్ ఈజ్ ఆల్ అది మెంటల్లీ చాలా ఎగ్జాస్టింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. లైక్ నాకు, మా మమ్మీకి కానీ, మా డాడీకి కానీ, మా అన్నయ్యకి కానీ. బట్ దెన్ నవ్ ఐఎమ్ రియలైజింగ్ దట్ ఆ ఒక్క డెసిషన్ వల్ల నా లైఫ్ ఎంత చేంజ్ అయిందని చెప్పి ఐ ఇండిపెండెంట్గా తయారయ్యాను. దానివల్ల నాకు నేను మేనేజ్ చేసుకోగలిగాను. లైక్ హౌ టు బిహేవ్, డిసిప్లిన్ నేర్చుకున్నాను అలా. సో అలా చాలానే నేర్చుకున్నాను అనమాట. సో అండ్ నాన్న లైక్ యూ సపోర్టెడ్ అస్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నిజం చెప్పాలంటే లైక్ ఇప్పుడు ఈ ఫంక్షన్ రాకపోయినా కానీ యు ఆర్ ద వన్ హూ అండర్స్టూడ్ ఇట్ బెటర్ దాన్ ఎనీవన్ ఎల్స్ నన్ను అడిగితే. యు ఆర్ మై హీరో అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. ఐ విష్ there is another life for me and I would choose you and mom to be my parents again. We wish you both a very happy retirement and a very peaceful, healthy and pleasant life after retirement. Bye bye.